కానీ ఆధారాలతో వెళ్ళండి, ఆధారాలు లేకుండా ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయొద్దని ఒక కృతనిశ్చయం ఏదైతే ఉందో అంతే కదా, అందువల్ల జాప్యం అవుతుంది తప్ప లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసిన సంఘటనలాగా అరెస్ట్ చేయాలంటే చాలా మంది జైల్లోకి వెళ్తారు. కానీ ఆ ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఎక్కడ కనుచూపు మేరలో కనిపించట్లా. రైట్. రఫీ గారు. సార్ సార్ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది సార్. జోగి రమేష్ బాధపడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను పరామర్శించడానికి రావట్లేదు, నేను అందంగా లేనా లేకపోతే ఏంటి, ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు అనేది అతనికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చి ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డిది ఎలా అంటే ఇక్కడ జోగి రమేష్ 100% లడ్డు దొరికినట్టు దొరికిపోయాడు. ఎందుకంటే సార్ ఎందుకు 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 మనం ఈ మాట ప్రస్తావించుకున్నాం, ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నాం ఏంటి అని అంటే, అక్కడెవరో ముగ్గురు ఎక్కడనో యువకులు ఇష్టానుసారంగా ఒక కానిస్టేబుల్ని చంపబోయి ఒక్కొక్కరి పైన పీడీ యాక్టులు ఉన్నటువంటి వ్యక్తులు, అట్లాంటి ముగ్గురిని పరామర్శించడానికి వెళ్ళాడు వాళ్ళ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈయన శతవిధాల ఎంత చేయాలో అంత చేశారు కదా, దేనికైనా తెగించారు. లాస్ట్కు మీ పార్టీ నాయకుడు, మీ పార్టీ అధినేతను కూడా ఇంటికెళ్ళి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం. అయినా ఈయనను మాత్రం పట్టించుకోవట్లేదు అనేది ఆయన ఆవేదన. అదే అదే ఇప్పుడు జనాల్లో ఆ రౌడీల్ని పరామర్శించడానికి వెళ్ళాడు, అదే లిస్ట్ అనమాట. అంతకంటే ఇంకా దారుణం ఉండదు. అదే కదా. ఇప్పుడు తన దగ్గరికి ఎందుకు రావట్లేదు అనేది ఒక బాధ అతనిలో ఉన్నట్టుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక భయం ఉన్నట్టుంది. ఇదంతా కూడా నా ప్రోద్బలంతోనే జరిగినటువంటి వ్యవహారం కదా, ఇది అదేపల్లి జనార్దన్ రావు అనేవాడు నోరు విప్పేశాడు, నోరు విప్పేసి ఉన్నట్టు పాలు నీళ్లు సపరేట్ చేసినట్టుగా చేసి చెప్పేస్తున్నాడు. ఇక నేను పరామర్శించడానికి వచ్చి వీరంగం చేస్తే అసలు జోగి రమేష్ గారికి చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు అంటండి, నాకు చెప్పాడు జోగి రమేష్ అని చెప్పి ఒక బాంబు పేల్చాడు అనుకోండి, పేలిస్తే ఏమైపోతాను అనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిన్నెవరో అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఉపయోగం ఉందనుకుంటే ఉంచుకుంటాడు, లేకపోతే యూజ్ అండ్ త్రో, ఇక వాడిన జీవితంలో మా మాట తప్పడం మడవ తిప్పడం ఉండదని చెప్తాడు. కానీ ఖచ్చితంగా మడమ తిప్పేస్తాడు, మాట తప్పేస్తాడు, యూజ్ అండ్ త్రో చేస్తాడు. ఇప్పుడు జోగిది కూడా అదే పరిస్థితి అయిందా అని చెప్పి నాకు అనుమానం వేస్తుంది. ఎందుకంటే జోగి అసలు ఈ వ్యవహారం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో బాగా భయపడిపోయాడండి. అంతకు ముందు చాలా విపరీతంగా మాట్లాడేవాడు, ఆ పేరు నాని వీళ్ళు మాట్లాడినట్టు మాట్లాడేవాడు. ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో అమ్మ వ్యవహారం మొత్తం కూడా ఈ అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పేస్తాడు, ఇక నేను లోపలికి వెళ్ళానంటే బయటికి రావడం అనేది చాలా కష్టం అనేది భయపడి ఆ కనకదుర్గమ్మ దేవాలయం దగ్గరకు వచ్చి చేతుల్లో తమలపాకులు అన్ని పక్కన బందీగా వేసి పైన కర్పూరం పెట్టుకొని ఒక సినిమా ట్రిక్ శపథం చేశాడు. అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుళ్ళు కనబడ్డారు. అప్పటిదాకా కనిపించలేదు. అది అప్పుడు దాకా ఆయనకి ఎవరు కనిపించలా. ఇదంతా కూడా సినిమా ట్రిక్ అనుకున్నారు. ప్రజలు పెద్దగా సీరియస్ గా పట్టించుకోవాలా. ఈయన కూడా ఎలక్షన్ ముందు కూటమిలో ఏదో పార్టీలో చేరాలనే ప్రయత్నం చేశాడు సార్. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కృష్ణా జిల్లాలో వైసీపీ నుండి చేరారు కదా టీడీపీలో, ఈయన కూడా ట్రై చేశాడు. కానీ అక్కడక్కడ గేట్లు ఇతని కోసం తెరవలా. ఇక దాంతోనే తప్పదన్నట్టు వైసీపీలో కొనసాగి పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు ఇది దొరికిపోయేటప్పటికి అతను గంగవేరులు ఎత్తుతున్నాడు. జైలు మార్చండి, నాకు అక్కడి నుంచి నెల్లూరు నుండి విజయవాడకు మార్చండి అని చెప్పడం, బెయిల్ వేయటము. అసలు ఏంటి, నేను ఇంత దారుణంగా చిక్కుపోయాను, ఈ ఉచ్చులో పడిపోయాను నేను. ఎందుకు మార్చాలి సార్ ఒక్క విషయం, ఎందుకు మార్చాలంటే ఇక్కడ ములాఖాతుల్లో ఇతని నియోజకవర్గం వాళ్ళు రావడానికి మాట్లాడటానికి దగ్గర ఉంటుందని చెప్పి, అంతకంటే నెల్లూరు అంటే చాలా దూరం కదా సార్. ఇప్పుడు ఈయన ఈ విధంగా మాట్లాడుతున్నారు. కోడికత్తి సీనును ఇక్కడ నుంచి తీసుకెళ్లి వైజాగ్ పంపించారు సార్, వైజాగ్ జైల్లో వేశారు. వృద్ధురాలు, వాళ్ళ తల్లి వృద్ధురాలు, ఆమె వెళ్ళి వాళ్ళ కొడుకును ములాఖాతులో చూసుకోలేకపోయింది అంత దూరం వెళ్ళి. సో అక్కడ మాత్రం అట్లాంటివి వర్తించవా? అంటే వాళ్ళు సొంతంగా చేయించుకున్నది కదండి అది.
అతనికి ప్రలోభాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నీకు 10 ఎకరాలు పొలం ఇస్తాము, నీకు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు చూపిస్తామంటే పాపం అమ్మాయి కూడా దళిత యువకుడు చేశాడు. వాడిని బయటికి తీసుకొచ్చి అతను నోరు మెదిపితే ఈ డ్రామా అంతా ఎక్కడ చెప్పేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి కనీసం వాంగ్మూలం ఇవ్వడానికి ఆ కోర్టుకు వెళ్లకుండా చేశాడు. ఇప్పుడు కూడా పాపం అతను బయటకు వచ్చిన బయట మాట్లాడకూడదు, ప్రస్తుతం మాట్లాడకూడదు, అతను మౌనంగానే ఉండాలి. ఇంకా ఆ నిర్బంధంలో ఉన్నట్టే ఒక రకంగా చెప్పాలంటే. రైట్. ఈ కేసు మాట్లాడడానికి అవకాశం నిజమే లేదే. సార్, ఈ కేసు విషయానికి వద్దాం.